దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికార దాహంతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే కేసీఆర్ ఆత్మ అనే ఆరోపణలు చేశారు. కేసీఆర్ మాటలనే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారని అన్నారు. ధరణి పోర్టల్తో భూములను అక్రమంగా దోచుకుని వారి అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. అక్రమంగా దోచుకున్న భూముల్ని తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కింద బుడ్డపోవడం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య వల్ల మార్గం కూడా రాలేదు. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తామంటారు. కొన్ని అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టి ఇదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు. మీ ఖర్చు పెట్టుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కార్యం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన మన ఇలా చాలా మంది ఉన్నారు. బిల్లు మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. దుబ్బాక మొన్న మరొక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. పేరుకు దుబ్బాక నియోజకవర్గం. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళు మొదలు పెడుతున్నమాట వాస్తవం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలాడుతున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. దానికి ఉదాహరణ ఉంది. ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. ఇన్ని కోట్లు ఖర్చయినా ఎమ్మెల్యేలని పశువుల్లాగా, సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే, కేసీఆర్ గారి ఆలోచనల మేరకే, కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనమేమీ అక్కరలేదు. స్కీములు కూడా ప్రవేశపెడుతున్నట్టు తరుణంలో మా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా ఈ వాస్తవాలు, ఈ స్కీములు, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా కూడా తెలియాలి. కాబట్టి ఇలా సిఎల్పి సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ స్కీములు ముఖ్యమంత్రి గారు, మేము అందరం కూడా మా సభ్యులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి సన్నబియ్యం స్కీమ్ గాని, కుల సర్వే గాని, ఏబిసిడి వర్గీకరణ జీవో గాని, భూభారత్ గాని, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ గాని, ఈ 4 స్కీముల మీద ప్రధానంగా చర్చ ఉంటుంది. మా సభ్యులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా తీసుకుంటాం. మేము సభ్యులకి ఇచ్చే సలహా ఏంటంటే రేపటి నుండి జూన్ 2 వరకు అందరూ కూడా క్షేత్రస్థాయిలో వారి నియోజకవర్గాల్లో ఈ 4 స్కీమ్ల మీద ప్రజలతో మమైకమై ప్రజలకి కార్యక్రమాలు వివరిస్తూ తద్వారా 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసం, బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినట్టు విధ్వంసాల నుంచి బయటపడుతూ ప్రజల ఆశించిన మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు ఇవాళ 15 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి గారు, మంత్రులందరూ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలను వెనుకబోతారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికైన ప్రభుత్వాలు, చోటమోటా కాంట్రాక్ట్ కూల్చే ప్రభుత్వాలు కావు ఇవి. ఎవరన్నా ఆ రకంగా అనుకుంటే అది అవివేకానికి నిదర్శనం. కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత మనకు అర్థమవుతున్నది ఏంటంటే కేసీఆర్ అండ్ కో, కేసీఆర్తో లబ్ధి పొందిన ధరణిలో 100 ఎకరాలు, 1000 కోట్లు, లక్షల అపార్ట్మెంట్లో లేకపోతే బిల్డింగ్సో
కట్టుకున్న లబ్ధి పొందిన ఎవరైతే పారిశ్రామికవేత్తలో వ్యాపారవేత్తలో లేకపోతే ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా చెప్పిన కొత్త ప్రభాకర్ రెడ్డిని విచారించాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఒక పెట్టుబడిదారులతో ఇలా కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఏ విధంగా బలిసినోళ్లకో లేకపోతే కార్పొరేట్ శక్తులకో మేలు చేయాలని చూసిన కేసీఆర్ ఇలా ఎంతకు తెగిస్తుండో. ఇవాళ ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి? గజ్వేల్ ఇన్ఛార్జ్ అంటే ఇలా ఆయన కేసీఆర్ ఆత్మలాగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇలా ఇంత డేర్ చేసి పబ్లిక్ గా మాట్లాడుతున్నాడు అంటే ఎంత బరితెగింపు రాజకీయాలు ఇలా బీఆర్ఎస్ చేస్తున్నదో. ఆల్రెడీ ఇన్ని పథకాలు సంవత్సరంన్నరలో భారతదేశంలో నాకు తెలిసి పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత సంవత్సరంన్నరలో నిన్న మోడీ గారు మాట్లాడుతుండే ఇక్కడ ఇసార్లా మోడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ప్రత్యేక అధికారిని, ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఒక అధికారిని పంపించి తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల పాలనలో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టిరో తీయాల్సిన అవసరం ఉందని తెలియదు. డెఫినెట్ గా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే 7 లక్షల కోట్లు ఏదైతే దోసుకుర్రో ఆ దోసుకున్న డబ్బు బిల్డర్ల దగ్గర దాచిపెట్టినట్టు ఆ బిల్డర్లు ఇప్పుడు తిరిగి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయడానికి ఆ బిల్డర్లు తాతాలు ఆడుతున్నట్టు ఆయన మాట్లాడిండు. ఆయన బిల్డర్లు ఎవరిలో ఆ బిల్డర్ల పేర్లు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు.